ఒకప్పుడు ఏడాదికి ఒక సినిమా చేసే కమల్ హాసన్ ఇప్పుడు ఒకేసారి పాన్ ఇండియా మల్టీ స్టారర్ యూనివర్స్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. హీరోగా మాత్రమే కాదు, విలన్ గా ప్రయోగాత్మక పాత్రల్లో సీక్వెల్స్ లో భారీ మల్టీ స్టారర్స్ లో వరుసగా కనిపించబోతున్నారు. దాదాపు 4 దశాబ్దాల తర్వాత కమల్ హాసన్, రజనీకాంత్ ఒకే సినిమాలో నటించబోతున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ భారీ ప్రాజెక్టుపై ఇప్పటికే విపరీతమైన అంచనాలు ఉన్నాయి. జైలర్ 2 రిలీజ్ తర్వాత ఈ మల్టీ స్టారర్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లేది క్లారిటీ రానుంది. ఇక కల్కి మొదటి భాగంలో కేవలం కొన్ని నిమిషాలే కనిపించినప్పటికీ సుప్రీం యాస్కిన్ పాత్రతో కమల్ హాసన్ భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ఇప్పుడు రెండవ భాగంలో ఆయన పాత్ర భారీ స్థాయిలో ఉండబోతోందని చిత్ర యూనిట్ చెబుతోంది. ప్రస్తుతం కమల్ కల్కి 2 షూటింగ్ లోనే బిజీగా ఉన్నారు. నాగ్ అశ్విన్ సృష్టించిన ఫ్యూచరిస్టిక్ ప్రపంచంలో కమల్ కీలక శక్తిగా కనిపించనున్నారు. మరోవైపు పెండింగ్ లో ఉన్న ఇండియన్ 3 చిత్రాన్ని పూర్తి చేసి విడుదల చేసే దిశగా చర్చలు జరుగుతున్నాయని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక స్టంట్స్ కొరియోగ్రాఫర్స్ అన్బిరు దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్న కొత్త చిత్రం కూడా త్వరలో పూర్తి స్థాయిలో చిత్రీకరణ ప్రారంభించుకోనుంది. ఇందులో కమల్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లుగా సమాచారం. ఇవన్నీ కమల్ చేయాల్సిన ప్రాజెక్టులు కాగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విక్రమ్ సీక్వెల్, అలాగే జననాయకన్ మేకర్ వినోద్ దర్శకత్వంలో పవర్ఫుల్ ఫిల్మ్ ఎప్పుడు తెరకెక్కుతాయి అనేది క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు నిర్మాతగా అమరన్ లాంటి బ్లాక్ బస్టర్ చూసిన కమల్ ఇప్పుడు శివకార్తికేయన్ హీరోగా ఒక చిత్రం, రజనీకాంత్ హీరోగా మరో చిత్రాన్ని నిర్మిస్తూ ప్రొడ్యూసర్ గా సైతం దూసుకుపోతున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.